ఏబీసీ జ్యూస్తో హల్వా చేశాను. అదేనండి, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్తో హల్వా చేశాను. పిల్లలకి జ్యూస్ ఇస్తే తాగడం లేదని ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా. ముందుగా బీట్రూట్, క్యారెట్, యాపిల్స్ని పీలాప్ చేసేసుకున్న తర్వాత ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ జ్యూస్ని వేసేసి 10 నిమిషాల పాటు సిమ్లోనే మరిగిస్తే పచ్చివాసన పోతుంది. ఈలోపు అరకప్పు కార్న్ఫ్లోర్లో 1 కప్పు నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి రెడీగా పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోని అరచెక్క నిమ్మరసం, బెల్లం వేసేసి బెల్లాన్ని కరగనివ్వాలి. నిమ్మరసం వేయడం వల్ల ఎగటు అనేది పోతుంది. బెల్లం కరిగిపోయాక కార్న్ఫ్లోర్ మిక్సర్ని వేసేసి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఉప్పు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని సిమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆపేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేస్తే ఏబీసీ హల్వా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.